ఐకమత్యమే పార్టీకి బలం. రాష్ట్ర నేతలతో కాంగ్రెస్ హైకమాండ్ మీటింగ్. పంచాయతీలు పార్టీలో బలోపేతంపై డిస్కషన్. ఇక్కడ డిస్కషన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్ గారు అండ్ మహేష్ గౌడ్ గారు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్టీలో అంతర్గత గొడవలు కావచ్చు, సర్ ప్రక్రియ కావచ్చు, ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల విషయంలో కావచ్చు, అందరు ఐకమత్యంగా ఉండాలి. ఐకమత్యంగా ఉండి కొట్లాడితే మనము ఏదైనా సునాయాసనంగా విజయం సాధించవచ్చు అనే ఒక ఉద్దేశంతో జరుగుతున్నది. అయితే ఈ మధ్యనే నేతలతో 1-to-1 సమావేశాలు నిర్వహించిన మీనాక్షి నటరాజన్ అన్ని విషయాలను వివరిస్తూ అధిష్టానానికి రిపోర్ట్. పార్టీ పదవులు, సర్కారులో పోస్టింగులపై గ్యాప్ ఉన్నట్లు గుర్తింపు. కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో చర్చలు. హాజరైన సీఎం రేవంత్, మహేష్ గౌడ్, మీనాక్షి అందరి అభిప్రాయాలు మెర్జ్ ఒకే తాటిపై వెళ్లేలా చర్చలు. అంటే ఒక్కొక్కరి దగ్గర అందరి అభిప్రాయాలు తీసుకొని కలిపి ఒకే తాటిపైకి తీసుకొచ్చే విధంగా పనిచేస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా అంతర్గతంగా పంచాయతీలు నడుస్తున్నాయి కొన్ని నియోజకవర్గాలలో. ఈ అంతర్గత పంచాయతీల వల్ల ఏమవుతుందంటే మూడోవానికి సంద అవుతుంది. ఇద్దరు కొట్టుకుంటే మూడోవానికి సంద అవుతుంది. ఇది కాకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ అని చెప్పేసి ఇప్పుడు ఎవరైనా మాట్లాడగలుగుతారు. అదే ఇప్పుడు బీఆర్ఎస్ అనుకో, అది ఇప్పుడు ఒక కంపెనీ లాగా ఉంటుంది. ఆ కంపెనీలో మేనేజర్ ఉంటాడు, ఓనర్ ఉంటారు. వాళ్ళు ఇట్లా కళ్ళతో చూస్తే వీళ్ళందరూ ఆగిపోవాలి. వాళ్ళు ఏది చెప్తే అదే మాట్లాడాలి. అట్లా ఉంటుంది. ఇదేంటంటే స్వేచ్ఛ. ఇక స్వతంత్రం వచ్చినాక వాక్ స్వతంత్రం, మనం ఏదైనా మాట్లాడవచ్చు, ఎట్లయినా ఉండొచ్చు అనేది ఒకటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీలో ఇక ఒకరినొకరు అంతర్గతంగా విమర్శించుకుంటారు. మళ్ళీ ఏదైనా మీటింగ్లు అయినప్పుడు మళ్ళీ కలిసిపోతారు, మళ్ళీ విమర్శించుకుంటారు. ఇట్లా ఇది సర్వసాధారణం. అయితే ఇక్కడ ఏంటంటే మీరు గొడవ పడడం వల్ల ప్రజల్లోకి తప్పుగా సంకేతాలు పోతాయి. మీరు ఇప్పటి నుంచి గొడవలు పడొద్దు అని ఇట్లాంటి మీటింగులు పెట్టి, సమావేశాలు పెట్టి ఇంకా ముందు చాలా ఉన్నది భవిష్యత్తు. కాబట్టి ఎవరు కూడా గొడవలు పడొద్దు అని చెప్పేసి కేసీ వేణుగోపాల్ గారు చెప్తున్నారు. సచివాలయానికి వచ్చే మంత్రులు సగమే, అడపాదడపాగా మిగతా వారు, కొందరైతే నెలకోసారి కష్టమే. కేబినెట్ సమావేశంలో ప్రత్యక్ష మినిస్టర్ల తీరుపై విమర్శలు.